శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది. మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు, నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. శంతాగంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు. వరుసగా 7 బిడ్డలు కలిగారు. 7 బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది. శంతనుడు బాధపడ్డాడు. అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు. 8వసారి బిడ్డ పుట్టినప్పుడు అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు. ఇతడు దేవతా గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని 8 మంది ఉన్నారు. అష్టవసువులు అంటాం మనం. పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం. అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం. దేవతా అంశ కలిగిన వారు, దేవత స్వరూపాలు. వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పని చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది. ఎవరికైనా సరే ఆ నందిని ధేనువు సొంతమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ నందిని ధేనువు విలాసాలకు, రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది. నాకు మంచి స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి కానుకగా ఇవ్వడానికి ఈ నందిని ధేను ఉంటే బాగుంటుంది, మీరు తీసుకురండి అని. ఈ ద్యు వసువు నందిని ధేనువుని తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన 7 సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందిని ధేనువుని అపహరించాడు. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. అపారమైన బాధ అనుభవించాడు. ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. అష్టవసువుల్ని, ద్యువసువుని శపించాడు. మీరు దేవతామూర్తులై ఉండి కూడా ధర్మవిరుద్ధంగా, దేవతా అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు, కూడని పని చేశారు. కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు. కాబట్టి మానవలోకంలో మానవ రూపంతో జన్మింతురుగాక అని శపించాడు. అందులో ప్రధానంగా మిగతా 7 కంటే కూడా ద్యు అనే ఈ అష్టమ వసువు, 8వ వసువు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం సకర్మణ న ప్రజాస్యతి చాప్యేష మానుషేషు మహామనః భవిష్యతి చ ధర్మాత్మా సర్వశాస్త్ర విశారదః పితుః ప్రియో హి తే యుక్తః. ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది. ఏమని శపించాడు? ఈ అష్టవసువులందరూ భూలోకంలో మానవ రూపంలో మానవ స్త్రీకి జన్మింతురుగాక. వారిలో ప్రధానంగా మిగతా వారు అలా జన్మించి వెంటనే ఈ శాప విమోచనం పొందుతారు. మళ్ళీ తిరిగి దేవతామూర్తులుగా వసుగణాల్లో చేరిపోయే అవకాశాన్ని పొందుతారు. కానీ ప్రధానంగా దోషి ఈ ద్యు వసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు. ఇతడికి వివాహం జరగదు, బ్రహ్మచారిగా ఉంటాడు. కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు.
సర్వశాస్త్ర విశారదుడై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు. పితుఃప్రియోహి, తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు, వివాహాన్ని వదులుకుంటాడు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు. వరుసగా ఆయనలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగా సంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7గురులాగానే గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు.